చాలా కలర్ఫుల్ గా అంత వెరైటీగా ట్రైబల్స్ వాళ్ళందరూ చాలా బాగున్నారు. మేము పిక్స్ కూడా తీసుకున్నాం, చాలా ఎంజాయ్ అవుతుంది. సీఎం సార్ యాక్చువల్లీ మేము క్యారవాన్ ఓనర్స్. సీఎం సార్ గారు వచ్చి ఇప్పుడు లాంచ్ చేస్తారు క్యారవాన్స్. ఆల్రెడీ ఒకసారి ఇనాగ్రేషన్ చేశారు, ఇప్పుడు పార్కింగ్ ఇనాగ్రేషన్ ఉంది. అదే చాలా మంచిగా అనిపిస్తుంది, మాకు సంతోషంగా ఉంది. కాఫీ బాగుంది, నేచర్ బాగుంది, గ్రీనరీ డిఫరెంట్ వేరే దానికి వచ్చినట్టు ఎప్పుడు చూడలేదు మేము ఇట్లా కల్చర్ వెరీ నైస్. అన్ని కల్చర్స్ ని ఒక దగ్గర మేము అన్ని మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క కల్చర్ ని ఒక్కొక్క స్టేట్ లో చూస్తాం. ఇక్కడ అన్ని మిక్స్ అన్ని చూడడం ఇస్ వెరీ. ఇంకా స్టేజ్ పైన అన్ని పర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నాం. మనం ట్రైబ్ గురించి అంత బుక్స్ లో చదువుకున్నాం, అంత బుక్స్ లో ఇక్కడ అంతా మనం థియరిటికల్ గా చదువుకుంది. సో దిస్ ఆర్ ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చి అంత వీళ్ళ డాన్స్ ఇంత కలర్ఫుల్ గా అందరు ఇలా డాన్స్ మీద మొత్తం ద కల్చర్ రిప్రజెంట్ చేయడం చాలా బాగా నచ్చింది. వెరీ నైస్. సీఎం గారు మరి మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన కారణంగా సీఎం గారు రావడానికి కొంత అంతరాయం ఏర్పడ్డ విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. అందుకు మేము చింతిస్తున్నాము. ఏదేమైనా కూడా సీఎం గారు నేను లోటును పూడ్చే విధంగానే ఈ రోజు రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై నేటి కార్యక్రమం అంతా కొనసాగుతుంది. మరొక విషయం, రేపు రెండో రోజు అయినటువంటి 30వ తారీఖుని కూడా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అరకు విచ్చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోతున్న కార్యక్రమం ద్వారా మరి గిరిజన ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపడుతున్న కార్యక్రమాలు ఉందో, మరి అడవి తల్లి బాట కావచ్చు, లేదంటే లింక్ రోడ్లు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, గిరిజన ప్రాంతానికి ఆయన చేపడుతున్న అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ రకంగా గిరిజన ప్రాంతంలో రాష్ట్రం దేశమే మెచ్చేదగ్గ నాయకుడిగా కాకుండా ఈ రోజు గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా అభిమానించేటటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నటువంటి మన ప్రాంత ప్రజల ఆశలంతా నెరవేరే విధంగా రేపు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ కళ్యాణ్ గారు అరకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాము. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా గిరిజన ప్రాంతం నుండి 50 మంది పాల్గొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర జానపద కళల చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి అరకు ఉత్సవాల్లో మేము మమేకం అవడం జరిగింది. మరి ఈరోజు జానపద కళలు కావచ్చు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా పర్యాటక ప్రేమికులందరినీ కూడా ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి, ఈ ప్రాంతం యొక్క మరి సాంస్కృతిక కార్యక్రమాలు దేశం నలుమూలల విస్తరింపజేయడానికి, దేశం నలుమూలల తెలిసే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. 37 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ఈ అరకు ఉత్సవాల సందర్భంగా మరి ప్రదర్శన ఇవ్వబోతున్నాము. ఈ ప్రదర్శన ద్వారా మరి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, దేశం నలుమూలల నుండి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా చూసి ఆనందించి ఆస్వాదించి మరి మరింతగా అరకు తాలుగా ప్రాధాన్యతను మరి వాళ్ళంతా తిలకించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. తద్వారా అరకుకుండేటటువంటి ప్రకృతి సంపద, అరకుకుండే ప్రకృతి అందాలన్నీ కూడా మరి ఈరోజు పర్యాటకులకు పెంచడం, దానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. To Vijayawada and the Godavari region for Sankranti and had a phenomenal time. It was absolutely glorious. So I really realized that Andhra is the absolute best place in the world for festivals. So that really drove me to come to the Araku and experience the culture here. And it's an absolute vibe. It's absolutely sensational. The coffee is best in the world. Okay. So this is only tribal festival. How yes. do you feel that regarding your tribal culture? I absolutely love it. I was hanging out with a lot of tribal people yesterday. We did the dance, the dimsha. And it was absolutely fire. Yeah, it was so tight. Really enjoyed. Full power, full enjoy. Many dancing items are there. Yes. I'm getting a vibe. Yeah, they're really tight. And yeah, we're gonna dance. I'm very excited to dance. I've been working on my Bollywood dance skills. So hopefully we'll have, nice dance collaboration. And yeah, we'll get funky. Sir, you're going to stay back here 3 days for this. Yes, I'll try my level best. Thank you all. Thank you so much.